అబ్బా 10 క్వశ్చన్లకు ఆన్సర్లు రాయాలనా 2 తగ్గించి మార్కులు కలిపితే బాగుండు. వామ్మో గీ వొయ్యేంది గింత పెద్దగుంది, ఇంట్లో ఓ సగం తీసేస్తే ఏమాయే. అబ్బా 4 సబ్జెక్టులు 4 పాఠాలు గుర్తు పెట్టుకోవాలి. గీ పరీక్షలు ఎందుకు వస్తాయో ఏమో పో. ఇగో గిట్లా ఫీల్ అవుతుంటారు స్టూడెంట్స్, వొయ్యిలు చూసే బుగులు పడుతుంటారు చాలా మంది. గీ వార్త చూస్తురా అంటే కొంత టెన్షన్ తగ్గుతుంది పక్క. కాకుంటే కెమిస్ట్రీలో 100కి 30, ఫిజిక్స్ లో 15, బాటనీ జువాలజీలో 10 మార్కులు కాదుల్లో. ఇంటర్ బోర్డోళ్ళు కటింగ్ చేసే సిలబస్ 11, 12 చదివేటోళ్ళ మీద పాఠాల బరువు దించుతారట. కాకుంటే కొత్త ఏడాదిలో ఎండాకాలం సెలవులు అయిపోయి మళ్ళా కొత్తగా క్లాసులు చాలా అయినాక కొన్ని సబ్జెక్టులలో ఉండాల్సిన పాఠాల కంటే ఎక్కువ ఉన్నాయట. ఏది ముఖ్యమైనది ఏది అవసరం లేదు అనేది సార్లతోనో కమిటీ వేసి ఫైనల్ చేసే పనులు ఉన్నారు. రాష్ట్రంలో 2700 ఇంటర్ కాలేజీలు ఉంటే 9.5 లక్షల మంది చదువుతున్నారట. ఎక్కువ చాప్టర్లు చదువుడు, మతికి పెట్టుకునుడు, పరీక్షల టైంలో టెన్షన్ పడుడు అవుతుందట పిల్లలకు. సిలబస్ మార్చాలని కొందరు సార్లు బోర్డుకు సలహాలు ఇస్తే గా పని సురువు చేస్తున్నారు. ఇంటర్ తర్వాత జేఈఈ, నీట్ అసొంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. అట్లా సుతి ఇంకింత ఒత్తిడి పడుతుందట అవి ఇవి చదవలేక. అందుకే తక్కువ చదివినా ఎక్కువ ఫాయిదా అయ్యేటట్టు కొత్త సిలబస్ తెస్తారట. ఫస్ట్ ఇయర్ కి జూన్ లో, సెకండ్ ఇయర్ కి వచ్చే ఏడాదికి వెళ్ళి పాఠాలు మారుతాయి. కానీ బైపీసీ ఎంపీసీ చదివేటోళ్ళకేనా కడమల పరిస్థితి ఏంది అంటారేమో. కామర్స్ ఆర్ట్స్ గ్రూప్ లోళ్ళకి కూడా కొంత తగ్గిస్తారట. అంత మంచిగానే ఉన్నది కానీ పోరలకు వొయ్యిల బరువు తగ్గినట్టే తల్లిదండ్రులకు ఫీజుల బరువు కూడా దించే ఆలోచన సుత చేయూరి సార్లు.